హాయ్ అండి. ఈరోజు నేనైతే ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ అన్నీ కలిపి అంటే పప్పులు అలానే మిల్లెట్స్ ఇంకా కొన్ని ఇంగ్రీడియంట్స్ అన్నీ కలిపి దోశ అయితే ట్రై చేశాను. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఎంత బాగా కుదిరిందంటే అసలు నేను సొంతంగా ఓన్గా అయితే ఈ రెసిపీ అయితే ప్రిపేర్ చేసేసాను. మరి ఒకసారి చూసేయండి వీడియో ఎలా వచ్చిందో మీకే తెలుస్తుంది. దోశకి ఏం పేరు పెట్టాలో తెలీదు, మిల్లెట్ దోశ అనాలా లేదంటే మల్టీగ్రెయిన్ అనాలా కూడా అర్థం కావట్లేదు. నేనైతే మల్టీగ్రెయిన్ దోశ అనే చెప్తాను, ఎందుకంటే అన్నీ మిక్స్ చేశాను కదా. టేస్ట్ అయితే అస్సలు ఎక్స్పెక్ట్ చేయని విధంగా చాలా బాగుందని చెప్పాను కదా. ఇందులో ఏమేమి కలిపాను, ఎలా అయితే నేను ప్రిపేర్ చేసేసాను, బ్యాటర్ ఎలా ప్రిపేర్ చేయాలి అనేది నేను లాంగ్ వీడియో పెట్టానండి ఛానల్లోకి. ఒకసారి వెళ్ళి మీరు చూస్తే లాంగ్ వీడియో ఉంది. మీరు ఎవరైనా ఇంట్లో చేసుకోవాలనుకుంటే లాంగ్ వీడియోలో ఒకసారి మీరు చూసి చేసేయండి. చాలా బాగా కుదిరింది మాకైతే. నేను తలకాయ కర్రీలో తిన్నాను, చాలా బాగుంది. సమయానికి ఇంట్లో పల్లీలు లేవు, సో తలకాయ కర్రీ చేసాం, సండే కదా. మా ఆయన బ్రేక్ఫాస్ట్ ఏం చేసావు అని అడిగితే మల్టీగ్రెయిన్ దోశ అంటే ఏదో ప్రయోగం చేసావా ఏంటి, నాకు వద్దు అన్నాడు. అయినా మనం వదులుతాం ఏంటి, పట్టి పట్టి మరీ తినిపించాను. తర్వాత చెప్పాడు చాలా బాగుంది అని చెప్పేసి. చాలా బాగుంది నిజంగానే, ట్రై చేయండి మీరు కూడా.